డిసెంబర్ నెలలో వృషభ రాశి వారి గోచార ఫలములు: ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం గురించి పూర్తి వివరాలు. సాధారణ ఫలితాలు: ఈ నెల మీకు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని భారం ఎక్కువగా ఉండటమే కాకుండా ఈ నెల ప్రథమార్ధంలో కొంతకాలం వేరే స్థలంలో పని చేయాల్సి రావచ్చు. ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీపై అధికారులతో, సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా అవసరం. ఉద్యోగం విషయంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అవి విఫలం కావడం లేదా అనవసరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధిగమించడానికి సూర్యుడు, గురువు, శని గ్రహాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం మంచిది. ఆర్థికంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. అయితే చివరి 2 వారాల్లో భారీ ఖర్చులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ షాపింగ్ కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ నెలలో పెట్టుబడులు పెడితే మీ లాభాలు నష్టాలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాలలో తొందరపడి లేదా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు లేదా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మాట ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ నెలలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉండకపోవచ్చు. చిన్న విషయాలకే గొడవలు పడే అవకాశం ఉంది. మీ సంబంధంలో సామరస్యం, అవగాహన లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితులు, బంధువులతో కూడా సంబంధాలు సరిగా ఉండవు. మీ అహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది. జలుబు, దగ్గు, వేడికి సంబంధించిన సమస్యలు బాధించవచ్చు. రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అధిక వేడి లేదా పైత్యం వల్ల వచ్చే వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సూర్యుడు మరియు శని గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఈ నెల పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా లేదు. మీ ప్రవర్తన వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన మాటలు, వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాలు చేయకపోవడమే మంచిది. మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల మీకు ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఈ నెల 2వ భాగంలో చదువులో మంచి ప్రగతి ఉంటుంది. అయితే బద్ధకంగా ఉండి చదువును వాయిదా వేయకూడదని సలహా. ఇలా చేయడం వల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. బుధుని గోచారం ఈ నెలంతా 7వ ఇంటిలో ఉండటం వలన మీరు మీ చదువు విషయంలో ఇతరుల సహాయం కోరే అవకాశం ఉంటుంది.